కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో హుటాహుటిగా హాస్పిటల్కి పరుగులు తీస్తుంది. ఇక కనకం అలాగే అప్పు వాళ్ళ నాన్న ఎంత వారిస్తున్నా సరే, నాన్న వాడు నా ఫ్రెండ్, ఎవరేమనుకున్నా తను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాలి అని వాళ్ళని కన్విన్స్ చేసి హాస్పిటల్కి వస్తుంది అప్పు. అక్కడున్న రాజ్ అప్పుని కళ్యాణ్ చూడ్డానికి వీల్లేదని శాసిస్తాడు. ఇప్పటికైనా నీ మనసులోని మాటని బయటపెట్టు అప్పు అని రాజ్ని అడగ్గా అప్పు అప్పుడు, అవును బావా, నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, కానీ నేనొక దురదృష్టవంతురాలిని. ప్రేమించుకున్న వాళ్ళందరూ కలిసే ఉంటారా చెప్పండి? మా ఇద్దరి ప్రేమ వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అటు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది అప్పు. ఇక కనకం అప్పు పెళ్లి కార్డుని తీసుకొని రాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు అనామికలాగా ఇంకొకరిది వచ్చి నా కూతురు మీద నిందలు వేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అప్పుకి ఇష్టమైన వాడితో, అప్పుని అర్థం చేసుకున్న వాడితో అప్పుకి పెళ్లి జరిపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రండి అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో రాజ్కి కోపం వచ్చి కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య, నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తుల్ని విడదీస్తున్నావు. నీ అతి తక్కువ నిర్ణయం వల్ల ఇద్దరు జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అటు అప్పు ఇటు కళ్యాణ్ ఇద్దరి జీవితాలు నాశనం అవ్వబోతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరువు. అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు, అలాగే కళ్యాణ్ మనసులో కూడా అప్పు ఉంది అని రాజ్ కావ్యకి చెప్తుంది. కానీ కావ్య మాత్రం రాజ్కి నేను వాళ్ళ జీవితం నాశనం చేయడం లేదు, మా ఇంటి పరువు కాపాడుతున్నాను అని తెగేసి చెప్తుంది రాజుతో. మరి కావ్య కళ్యాణ్ మనసులోని ప్రేమని గుర్తించి అప్పు కళ్యాణ్లని ఒకటి చేస్తుందా, లేక అప్పు కూడా ఇంటికి వస్తే నిందలు పడాల్సి వస్తుంది అని అనుకున్న పెళ్ళికే ఓకే చెప్తుందా? చూడాలి మరి.